ల్యాంబ్ అండ్ ది టైగర్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం అమ్మా. సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ది కీ క్వాలిటీస్ పోర్ట్రేడ్ ఇన్ ద ల్యాంబ్ అండ్ ది టైగర్. హౌ డస్ బ్లేక్ యూజ్ దీస్ క్వాలిటీస్ టు ఎక్స్ప్రెస్ ది థీమ్ ఆఫ్ డ్యూయాలిటీ క్రియేషన్? అంటే ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, ల్యాంబ్ అండ్ ది టైగర్ అనే ఒక కవితలు, ఈ యొక్క రెండు పోయిమ్స్ విలియం బ్లేక్ గారు రాశారు. ల్యాంబ్ అంటే మృదువుగా, సాఫ్ట్ గా, చాలా సైలెన్స్ గా, అమాయకంగా ఉంటుంది. టైగర్ అంటే చాలా స్ట్రాంగ్ గా, క్రూరమైన, శక్తివంతమైన ఒక యానిమల్. బ్లేక్ సృష్టిలో రెండు వైపులా చూపించాడు. ఒకటి నిశ్శబ్దమైనది, దయగలది, అదేంటి ల్యాంబ్. మరొకటి ఏంటి, చాలా భయంకరమైనది, చాలా స్ట్రాంగ్ అయినది, అదేంటి టైగర్. ఇది రెండు వైపులా డ్యువాలిటీ ఉన్నట్లు మనకి చూపిస్తుంది. బ్లేక్ మనకి మంచి మరియు చెడు రెండు జీవితంలో ఉంటాయని ఆలోచించమని చెప్తున్నారు. ఓకేనమ్మా, అది క్వశ్చన్ కి అర్థం. ఓకేనమ్మా, నెక్స్ట్. సో ఇంట్రడక్షన్. ది ల్యాంబ్ అండ్ ద టైగర్ are poems by William Blake. The lamb is from Songs of Innocence and the tiger is from Songs of Experience. They show two sides of God's creation. ల్యాంబ్ అండ్ ద టైగర్ అనేవి విలియం బ్లేక్ రచించిన పోయమ్స్ అన్నమాట. సో ది ల్యాంబ్ సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ నుండి అండ్ ది టైగర్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుండి వచ్చాయి అన్నమాట. సో దే షో టూ సైడ్స్ ఆఫ్ గాడ్ క్రియేషన్. ఇవి దేవుని సృష్టి యొక్క రెండు వైపులను చూపిస్తున్నాయి. ఓకేనా, అది ఇంట్రడక్షన్. నెక్స్ట్ మెయిన్ ఆన్సర్. సో ఇలా రాయాలమ్మ ప్రతి ఆన్సర్ కి. 4 మార్క్స్ ఆన్సర్ కి ఇంట్రడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే ఒక మార్క్ కూడా పోదు. ఫుల్ మార్క్స్ అనేవి పడిపోతాయి. 4. ఓకేనమ్మా, డన్. ఇన్ ద ల్యాంబ్ బ్లేక్ టాక్స్ అబౌట్ ఇన్నోసెన్స్, లవ్ అండ్ కైండ్నెస్. ది ల్యాంబ్ ఈజ్ సాఫ్ట్ అండ్ జెంటిల్ లైక్ జీసస్. సో ఇన్ ద ల్యాంబ్ బ్లేక్ టాక్స్ అబౌట్ ఇన్నోసెన్స్, లవ్ అండ్ కైండ్నెస్. సో ది ల్యాంబ్ లో బ్లేక్ అమాయకత్వం, ప్రేమ, దయ గురించి చెప్పారు. అదే ల్యాంబ్. ది ల్యాంబ్ ఈజ్ సాఫ్ట్ అండ్ జెంటిల్ లైక్ జీసస్. ల్యాంబ్ యేసు ప్రభు లాంటి మృదువైన, చాలా సైలెన్స్, నిశ్శబ్దమైన దని చెప్తున్నారు. ఇట్ షోస్ ది పీస్ఫుల్ సైడ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని శాంతియుత వైపును మనకి చూపిస్తుంది. సో ది టైగర్ బ్లేక్ టాక్స్ అబౌట్ పవర్ అండ్ ఫియర్. ది టైగర్ లో బ్లేక్ శక్తి మరియు భయం గురించి చెప్పాడు. సో ది టైగర్ ఈ స్ట్రాంగ్ అండ్ ఫైర్స్. ఇది బలమైనది, క్రూరమైనది. ఫైర్స్ అంటే క్రూరమైనది. సో ఇది దేవుని శక్తివంతమైన, భయంకర వైపున్న చూపిస్తుంది. దేవుడు ఎంత శాంతవంతుడో అంత క్రూరుడు కూడా, అంటే అంత పవర్ఫుల్, అంత భయంకరమైన వ్యక్తి కూడా సందర్భం బట్టి చూపిస్తుంది. ఆ ఎగ్జాంపుల్ తో మనకి ఇక్కడ మ్యాచ్ చేసి చూపించారు. అంటే బ్లేక్ ల్యాంబ్ ద్వారా దేవుని యొక్క అమాయకత్వం, టైగర్ ద్వారా దేవుని యొక్క శక్తిని చూపించారు. అదే ఈ పాయింట్ కి అర్థం. ది పోయిట్ వండర్స్ హౌ ది సేమ్ గాడ్ కుడ్ మేక్ బోత్ ది ల్యాంబ్ అండ్ ది టైగర్. విలియం బ్లేక్ ఏమని చెప్తున్నారంటే, ఒకటే దేవుడు ల్యాంబ్ అండ్ టైగర్ రెండింటిని సృష్టించాడు. ది ల్యాంబ్ అండ్ ద టైగర్ షో టూ ఐడియాస్ ఆఫ్ లైఫ్, సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్, గుడ్ అండ్ వైల్డ్. సో అంటే దేవుడు మంచి మరియు కఠినమైన రెండు వైపులను కూడా సృష్టించాడు. ఓకేనమ్మా. బ్లేక్ వాంట్స్ అస్ టు థింక్ అబౌట్ హౌ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ వరల్డ్. దేవుడు మంచి మరియు కఠినమైన రెండు వైపులను కూడా సృష్టించాడు. ల్యాంబ్ అమాయకంగా, చాలా శాంతంగా ఉంటుంది. టైగర్ చాలా బలమైనది, భయంకరమైనది. సో అని చెప్తున్నారు. సో బ్లేక్ వాంట్స్ అస్ టు థింక్ అబౌట్ హౌ బోత్ ఆర్ పార్ట్స్ ఆఫ్ గాడ్స్ వరల్డ్. సో అంటే ఇవి దేవుని సృష్టిలోని రెండు డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, రెండు విభిన్న లక్షణాలని చెప్తున్నారు. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. సో moral. Life has both innocence and power. Understanding both helps us understanding the world. అంటే నీతి. అంటే జీవితం అమాయకత్వం మరియు శక్తి రెండింటినీ కలిగి ఉంటుంది. ఇవి రెండింటినీ అర్థం చేసుకోవడం వల్ల ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఈ రెండింటిని మనం అర్థం చేసుకుంటే మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రెండింటిని అంటే ఏంటి, జీవితం ఒక పక్క అమాయకత్వం అండ్ ఒక పక్కన శక్తివంతంగా కలిగి ఉంటుంది. ఓకేనమ్మా. అదే ఈ లెసన్ ద్వారా మోరల్ మనం నేర్చుకోవచ్చు. కీ పాయింట్. ది lamb shows innocence while the tiger represents power. Together they teach that creation has both gentle and fire sides. అంటే ల్యాంబ్ అమాయకత్వాన్ని చూపిస్తుంది, టైగర్ శక్తిని చూపిస్తుంది.
సో ఈ రెండు కలిసి సృష్టిలో మృదువైన మరియు క్రూరమైన ఒక ఫార్మ్స్ ఫార్మ్స్ ఉన్నాయని చెప్తున్నాయి. ఫైర్స్ అంటే క్రూరమైన సైడ్స్ ఉన్నాయని చెప్తున్నాయి. అదే కీ పాయింట్ అంటే కీలక అంశం, ముఖ్యమైన అంశం. సో critical comment. The poems oversimplify innocence and power has separate, though in reality they often coexist. అంటే ఏం చెప్తుందంటే ఈ యొక్క పోయమ్స్ అమాయకత్వం మరియు శక్తి వేరువేరుగా ఉన్నట్లు చూపిస్తున్నాయి. కానీ నిజ జీవితంలో వీటి రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ పోయంలో మాత్రం టైగర్ వేరేగా, ల్యాంబ్ వేరేగా మనకు చూపిస్తున్నారు. అది అమాయకం, ఇది మృగం అని. కానీ నిజ జీవితంలో మనిషిలోని రెండు కలిసి ఉంటాయి. నిజ జీవితంలో వీటి రెండు కలిసి ఉంటాయి. ఒక మనిషి శాంతంగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం క్రూరంగా కూడా మారిపోతాడు సమయం బట్టి. సో కోఎగ్జిస్ట్ అంటే రెండు కలిసి ఉండడం. ఓకేనమ్మా. అది అది క్రిటికల్ కామెంట్ మనం నేర్చుకోవచ్చు. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? ఈ లెసన్ లో ఏంటి మీకు అర్థమైంది? వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, అంటే అసలు ఈ కథ ద్వారా నువ్వు ఏంటి నేర్చుకున్నావు, ఈ కథలో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ యు అండర్స్టాండ్ అర్థం చేసుకొని చెప్తే దాన్ని ఏమంటారు? క్రిటికల్ కామెంట్ అంటారు. జడ్జ్ చేయడం. ఓకేనమ్మా. ఏది ఏది ముఖ్యమో, ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ అని దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. నెక్స్ట్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమాయకత్వం మరియు శక్తి కలిసి ప్రపంచాన్ని రూపుదిద్దుతాయి. ఓకేనమ్మా. సో విడివిడిగా అయితే చేయలేవు, విడివిడిగా అవి చేయలేదు. టుగెదర్ నాట్ అపార్ట్. సో అదే కోట్. కోట్ అంటే పెద్ద పెద్ద వ్యక్తులు రాసింది చదివింది వాటిలో నుంచి తీసుకున్నదే కోట్ అని అంటారు. ఓకేనమ్మా. ఇదమ్మా ది ల్యాంబ్ అండ్ ది టైగర్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇలా రాయాలమ్మా. ఇంట్రొడక్షన్, మెయిన్ ఆన్సర్, మోరల్, కీ పాయింట్, క్రిటికల్ కామెంట్, కోట్ ఇలా రాస్తే ఒక మార్క్ కూడా పోకుండా మీకు ఫుల్ మార్క్స్ అని వచ్చేస్తాయి.